देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురు శ్రీమద్భాగవతంలో దశమస్కందంలో 73వ అధ్యాయం చెప్పుకుంటున్నా. ఈ అధ్యాయంలో రాజులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని స్తుతించడం, అది కూడా జరాసంధుడి యొక్క చెర నుంచి విడిపించబడిన తర్వాత వారి యొక్క మనోభావాలని స్వేచ్ఛగా శ్రీకృష్ణ పరమాత్మనికి తెలియజేసుకుంటూ, నీ మాయతోనే మేము ఈ విధంగా భ్రమిస్తున్నాము, లోకులందరూ రాజులందరూ కూడా నీ మాయ వశం చేత ఈ విధంగా ఉన్నారు ప్రభు. అలాగే నీ అనుగ్రహాన్ని పొందినటువంటి వారు ఈ సంసార చక్రం నుండి బయటపడగలుగుతున్నారని చెప్పి స్వామిని స్తుతిస్తున్నారు, వేడుకుంటున్నారు. ఆ శ్లోకాలు నేడు మనం చూద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పూర్వపాఠంలో మనం ఈ 73వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం. 9 శ్లోకాలు 10 శ్లోకాల వరకేనే. నైనం నాథాన్వసూయామో మాగధం మధుసూదన అనుగ్రహో యద్భవతో రాజ్ఞాం రాజ్యచ్యుతిర్విభో. మగధరాజు అయినటువంటి జరాసంధుని మీద మేమేమి అసూయ చూపించటం లేదు, ఈర్ష్యా ద్వేషాలు చూపించటం లేదు మహానుభావ. అనుగ్రహో యద్భవతో రాజ్ఞాం రాజ్యచ్యుతిర్విభో. రాజుల యొక్క రాజ్యము యొక్క చ్యుతి అంటే రాజ్య భ్రష్టత్వం అనేటువంటిది కూడా యద్భవతః అనుగ్రహ ఏవ, నీ యొక్క అనుగ్రహం వలన మాత్రమే కలుగుతుంది. అది పట్టాలన్నా విడువాలన్నా, పట్టు విడుపు అంతా భగవంతుడి చేతిలో ఉంటుందంతే. సంసార బంధం పట్టాలన్నా, అధికారం పట్టాలన్నా, ఐశ్వర్యం రావాలన్నా, రాజ్య పదవి రావాలన్నా అది నీ చేతిలోనే ఉంది. రాజ్యచ్యుతి రాజ్య భ్రష్టం కలగాలన్నా అది నీ అనుగ్రహంలోనే, నీ చేతిలోనే ఉంది. అయితే ఇక్కడ మేము మమ్మల్ని ఇంత కష్టాల పాలు చేసినటువంటి జరాసంధుని మీద మాకు ఎటువంటి ఈర్ష్యా ద్వేషాలు ఉండవు. ఒకవేళ అసలు వాళ్ళ మనసులో గనక కోపం అనేటువంటిది ఇంకా ఉంటే ఈ అరిషడ్వర్గాలు పోయేంత వరకు వాళ్ళకి మోక్షం అనేది కలగదు. కాబట్టి అరిషడ్వర్గాలు ఇప్పుడు అతని మీద మాకు ఎటువంటి ద్వేషము లేదు, పైగా ఇంకా ప్రేమ ఉంది. ఎందుకని అంటే జరాసంధుని మీద ప్రేమ ఎందుకుంది వీళ్ళకంటే, అతను బంధించబట్టి కదా మాకు ఈ విధమైనటువంటి నీ యొక్క అనుగ్రహం కలిగింది, నీ దర్శన భాగ్యం కలిగింది అని చెప్పి వాళ్ళు పరమానందవర్తులయ్యారు. ఈ శ్లోకంలో 2 అర్థాలు ఉన్నటువంటివి మనం పూర్వపాఠంలో మనం వివరించుకున్నాం. రాజైశ్వర్య మదోన్నద్ధో నశ్రేయో విందతే నృపః త్వన్మాయా మోహితో నిత్యా మన్యతే సంపదోచలాః. రాజ ఐశ్వర్య మదోన్నద్ధో, ఐశ్వర్య మదగర్వంతో ఉన్నటువంటి సమస్తమైనటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, నశ్రేయో విందతే నృపః, శ్రేయః న విందతే, వాళ్ళకి ఎటువంటి శ్రేయస్సు అనేటువంటిది కలగదు. ఐశ్వర్యగలం చేత ఉన్నటువంటి మహారాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శ్రేయ అనే పదానికి అర్థం శుభము మంగళము, దాన్నే మోక్షమని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఐశ్వర్య అధికార గర్వంతో ఉంటారో వాళ్ళకి ఇంకా మోక్షం ఎలా వస్తుంది?
అహంకారం అనేది అసలు ఉండకూడదు. అరిషడ్ వర్గాల్ని జయించి ఉండాలి, ఇంద్రియాల్ని నిగ్రహించి ఉంటే అప్పుడు ఏదైనా ఒక మెట్టు ఎక్కినట్టు వాడు సాధనలో. ఇవన్నీ ఉన్నటువంటి వాడు ఇంకా సాధనలో ఇంకా ఎల్కేజీలో ఉన్నట్టే. కాబట్టి నశ్రేయో విందతే, అటువంటి వారికి ఇంకా శ్రేయస్సు ఎలా కలుగుతుంది? ఇంకా మోక్షం అసలు కలగనే కలగదు. అయితే ఇటువంటి రాజులందరూ, ఈ ఐశ్వర్య మదోన్నతులైనటువంటి రాజులందరూ కూడా త్వన్మాయామోహితో అనిత్యామన్యతే సంపదోచలా, కేవలం నీ మాయతోనే ఈ మానవులందరూ కూడా సంపదలే శాశ్వతము, సంపదలే శాశ్వతం అని చెప్పి స్థిరాలని చెప్పి భావిస్తున్నారు స్వామి. సంపదో అచలాహమన్యతే, ఈ సంపదలు అనేటువంటివి, అధికారాలు అనేటువంటివి మనం అంతకుముందే చెప్పుకున్నాం. ఏమిటయ్యా అంటే యవ్వనము, ధనము, అధికారము, ఐశ్వర్యము, ఈ నాలుగిటిలో ఏ ఒక్కడున్నా మనిషి సర్వనాశనం అయిపోతాడు. యవ్వనం ఉన్నా సరే నాశనం, అధికారం ఉన్నా సరే, లేకపోతే అవివేకం ఉన్నా నాశనం. యవ్వనం ధన సంప్రాప్తి ప్రభుత్వం అవివేకత ఏకైకమపి అనర్థాయ కిము యత్ర చతుష్టయం అంటారు సుభాషితాలు. మంచి యవ్వనంగా ఉన్నటువంటి వాడు, సుందరాంగుడు అయినటువంటి వాడు, వాడికి నేను ఇంత అందంగా ఉన్నాను కదా, నేను ఇంత ఈ విధంగా ఉన్నాను కదా అనేటువంటి అహంకారం అనేటువంటిది వాడి లోపల ఉండిపోయి, ధనం ఉన్నా అంతే, అధికారం ఉంటే ఇంకా చెప్పక్కల్లా, అవివేకం ఉన్నా చెప్పక్కల్లా, ఒక్కటున్నా నాశనం అయిపోతాడు. కొంతమందిలో 4 ఉంటాయి. అలాంటి వాడు ఇంకా నాశనం అవక ఏముంటుంది? తప్పకుండా భ్రష్టు పడిపోతాడు. ఇవన్నీ త్వన్మాయామోహితో అనిత్యాహ, ఇవన్నీ నీ మాయామోహంతోనే అనిత్యమైనటువంటి వీటిని, ఇటువంటి సంపదల్ని అనిత్యాహ అని పదం ఉంటాడు. అశాశ్వతమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ సంపదలన్నిటిని కూడా ఏమని భావిస్తున్నాడు? ఇవన్నీ నిత్యం అని చెప్పి మన్యతే భావిస్తున్నాడు. ఇవే శాశ్వతం కదా, ఈ సంపదలే నిత్యము, ఈ అధికారాలే శాశ్వతమైనవని చెప్పి ఈ రాజులందరూ, మానవులందరూ ఎందుకు అనుకుంటున్నారంటే ఇదంతా నీ మాయ, నువ్వు చేస్తున్నటువంటి మాయ. నువ్వు ఎలా అయితే మనుషులు ఈ విధంగా ఆడాలి అని సంకల్పిస్తావో ఆ విధంగా ఆడుతున్నారు. మృగతృష్ణ అందరూ మోక్షం సాధించేస్తే ఇంకేముంది? మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, శక్తి ఉంటుంది, మాయా ఉంటుంది. ఆ మాయని అధిగమించి శక్తి లోపలికి వచ్చేటువంటి సాధకులు చాలా అరుదుగా ఉంటారు. ఈ మాయలో పడి కొట్టుకుని, ఈ సంసార భవబంధాల్లో కొట్టుకుని అలా చిక్కుకుని పరిభ్రమించేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు సామాన్యులు. వీళ్ళు సామాన్యులు, వీళ్ళు సాధకులు, అంతే తేడా. మాయామోహితో నిత్యామన్యతే, అశాశ్వతమైనటువంటి సంసారము, ఐశ్వర్యం అంతా కూడా ఇవి శాశ్వతం అని చెప్పి ఈ రాజులందరూ భ్రమిస్తున్నారు. వాళ్ళలో మేము వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళమేనయ్యా. అవన్నీ మృగతృష్ణలు. ఓ చిన్న పిల్లవాడు ఎండమావులు చూసి ఏమనుకుంటాడో ఆ విధంగా మేము ఇన్నాళ్ళు అనుకున్నామని చెప్పి రాజులు ఇక్కడ పరమాత్మని సంబోధిస్తూ చెప్తున్నారు. పైన చెప్పినటువంటి భావాన్ని ఒక ఉదాహరణతో చెప్తున్నారు ఇక్కడ. మృగతృష్ణాం యథాబాల మన్యంత ఉదకాశయం ఏవం వైకారికీం మాయామయుక్త వస్తు చక్షతే. మృగతృష్ణాం యథాబాల, యథా ఏ విధంగా అయితే బాలుడైనటువంటి వాడు అంటే అల్పజ్ఞానం కలిగిన వాడు, మూర్ఖుడు, లేకపోతే చిన్న పిల్లవాడైనటువంటి వాడు మృగతృష్ణను చూసి, ఎండమామను చూసి ఉదకాశయం మన్యంత, ఇక్కడ ఏదో నీళ్ళకి సంబంధించినటువంటి జలాశయం ఉందని చెప్పి ఏ విధంగా అయితే భ్రమిస్తూ ఉంటాడో, భావిస్తూ ఉంటాడో, అదే విధంగా ఏవం వైకారికీం మాయా, వైకారికం అంటే వికారము సంబంధించినటువంటిది వైకారికం అన్నమాట. ఏమిటా వికారాలు? శబ్దాది వికారాలు, సంసారము, భవబంధాలు మొదలైనటువంటివి. ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి మన ఇంద్రియ సంబంధమైనటువంటి వికారాలు, మనోవికారాలు ఏవైతే, చిత్త వికారాలు ఏవైతే కలుగుతున్నాయో అవన్నీ కూడా మాయాయుక్త, మాయాం అయుక్త, ఈ పదాన్ని విడదీస్తారండి. మాయాం అయుక్త వస్తు చక్షతే. అయుక్త అనే పదం ఉంది చూసారా? ఈ అయుక్త అనే పదానికి అర్థం వివేకము లేనటువంటి వాళ్ళు అని అర్థం. బుద్ధి లేనటువంటి వాళ్ళు, వివేకం లేనటువంటి వాళ్ళు, సంపదలే శాశ్వతము, ఐశ్వర్యములే శాశ్వతము అనుకునేటువంటి వివేకం లేనటువంటి వాళ్ళు ఇగో పైన చెప్పినటువంటి ఆ వికారాలు ఏవైతే ఉన్నాయో ఆ వికారాలకి లోనుపడి ఈ మాయామయ ప్రపంచంలో పడిపోయి సత్యమైనటువంటి వస్తువుగా చెప్పుకుంటారు. వస్తు చక్షతే, ఇక్కడ వస్తు చక్షతే, వస్తు అనే పదానికి అర్థం ఇక్కడ
సత్యమైనటువంటి వస్తువుగా, అదే శాశ్వతమైనటువంటి వస్తువుగా చక్షతే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఆ చక్షతే, చక్షతే అంటే చెప్పుకునుట అని అర్థం. అంటే వాళ్ళు ఎదురుకుండా చూసిన వాళ్ళు కంటికి కనిపించినటువంటి ప్రతి వస్తువు అశాశ్వతమే. ఏది శాశ్వతం కాదు, మన కంటికి కనిపించింది దృష్టిగోచరమైనది ఏది శాశ్వతం కాదు. కానీ అటువంటి వస్తువులు సత్యమైనటువంటి వస్తువులుగా ఆచక్షతే చెప్పుకుంటూ ఉంటారు. ఇదంతా దేని వలన? తన్మాయా మోహిత, నీ మాయ వల్ల జరుగుతున్నటువంటి భ్రమ. ఈ సంసార భవబంధాల నుంచి బయటపడాలి అంటే ఒక శక్తి కావాలి. ఆ శక్తి కావాలి అంటే సాధన కావాలి. ఆ సాధన ఇన్నాళ్ళు వీళ్ళు కారాగారంలో స్వామి యొక్క పాదపద్మాల్ని స్మరిస్తూ 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 ఉంటే ఆ పుణ్యము ఫలించి ఇప్పుడు వాళ్ళు బంధనాల నుంచి విముక్తులయ్యారు. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దివ్య దర్శన చతుర్భుజాలతో స్వామి వారి దర్శనం చేసుకునేంత పరిపాక పరిపాకత్వ పరిపాకానికి వచ్చింది వాళ్ళ యొక్క తపస్సు. అందువలన స్వామి ఆ విధంగా అనుగ్రహించారు. అప్పటిదాకా భీమసేనుడికిను అర్జునుడికి మామూలుగా ద్విభుజుడిగా ఉన్నటువంటి రెండు భుజాలతో కనిపించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పుడు వీళ్ళందరికీ కూడా 20,000 మంది, 20,800 రాజులకి అంతమందికి కూడా చతుర్భుజాలతో దర్శనమిచ్చాడు స్వామి. కాబట్టి వయం పురా శ్రీమదనష్టదృష్టయో జిగీషయాస్య ఇతరేతర స్పృధ గ్రంథ ప్రజాస్వ అతి నిర్ఘృణా ప్రభో మృత్యుం పురస్వా విగణయ్య దుర్మదా. వయం పురా, ఇప్పటిదాకా నీ యొక్క మాయ వలన రాజులందరూ ఇలా ఉంటారు, అలా ఉంటారు, ప్రజలు ఇలా ఉంటారు అని చెప్పి ఇక్కడికి వచ్చేటప్పటికి మేం కూడా పూర్వం అలాగే ఉన్నాం అని చెప్పుకుంటూ రాజులు సమర్థించుకుంటున్నారు. మేం చేసింది తప్పే, ఇంతకాలం మేం చేసింది తప్పే, మేము కూడా అదే భ్రాంతిలో ఉన్నామని చెప్పి ఒప్పుకుంటున్నారు ఇక్కడ మహారాజులందరూ కూడా. అక్కడ ఆ 20,800 మంది రాజులు చెప్పుకుంటున్నారు. వయం పురా శ్రీ మద నష్టదృష్టయో, శ్రీమదన అనకూడదు అక్కడ, శ్రీమద లక్ష్మీదేవి యొక్క మదంతోను, ఐశ్వర్య మదంతోను, అధికార మదంతోను, నష్ట దృష్టయో, చూడవలసిన వస్తువుని చూడకుండా నష్టపోయాం. కాలం వృధా అయిపోయింది. ఇంక వెనక్కి తిరిగి చూస్తుంటే కాలం ఏమొస్తుంది? కాబట్టి నష్ట దృష్టయో అంటే మా దృష్టి చూడవలసినటువంటి వస్తువుని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూడకుండా నష్టం అయిపోయింది మా శాశ్వతం, మా జీవితం అంతా. ఎందుకంటే ఇదిగో ఈ మదం, ఆ పొరలు కమ్మేసే, అలా మోహం అనేటువంటి పొరలు కమ్మి శ్రీమద లక్ష్మి ఐశ్వర్యం అనేటువంటి మదంతో మేము ఈ విధంగా కొట్టుకుని జిగీషయాస్య ఇతరేతర స్పృధ. జిగీషయ అంటే గెలవాలనేటువంటి కోరికని జిగీష అంటారు. ఒక పక్క రాజ్యాన్ని గెలవాలి, ఇంకా ఐశ్వర్యం వచ్చింది సరిపోరా, ఇంకో పక్క రాజ్యాన్ని, ఆ రాజ్యాన్ని, ఈ రాజుని అందరినీ కొల్లగొట్టాలి అనేటువంటి, ఒకళ్ళ మీద ఒకళ్ళని జయించాలనేటువంటి ఈష కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని జిగీష అంటారు. జిగీష, జయితుం ఇచ్ఛ, జిగీష జయించాలనేటువంటి కోరికతో ఇతరేతర స్పృధ, ఇతర స్పృధ, ఇతరేతర స్పృధ అంటే ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూ ఈ రాజుని, పక్క రాజుని, మరొక రాజుని, ఇంకో రాజ్యాన్ని కబలించి ఐశ్వర్య మదమత్తంతో అలా ఇన్నాళ్ళు మేము కొట్టుమిట్టాడుతూ మా అధికార గర్వంతో సమయమంతా వృధా చేసుకున్నాం. వయసు పోయింది, అయిపోయింది. జరాసంధులు తెచ్చి మిమ్మల్ని మించిన వాడిని నేను అని చెప్పేసి మా అధికారాన్ని, మా బలాన్ని అనగదొక్కేసి వాడు ఒక్కసారి చెరసాలలో పెట్టి అంతమందిని తీసుకొచ్చి ఒక్కసారి గుంపులో గుహలో పెట్టి, సొరంగంలో పెట్టేటప్పటికి ఇంతమంది రాజులు ఒకసారి నోళ్ళ మీద వేలేసుకుని మనకంటే మించిన వాడు ఒకడున్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ అహంకారం ఏమైపోయింది, వీళ్ళ గర్వం ఏమైపోయింది, ఇప్పటిదాకా వీళ్ళు అనుకున్నటువంటి ఆ మదమంతా పోయినట్టే కదా. ఇప్పుడేమైంది? వాళ్ళకి వాళ్ళు తెలుసుకున్నారు ఇది అశాశ్వతము, ఈ బలము అహంకారము అనేటువంటిది ఒకప్పుడు ఉన్నది, ఒకప్పుడు లేదు, కాబట్టి ఇది అశాశ్వతము. ఇప్పుడు అర్థమైంది. మనల్ని మించిన వాడు ఒకడు ఉంటాడు, ఈ జరాసంధుని మించిన వాడు ఇంకోటి ఉన్నాడు, వచ్చేసాడు భీమసేనుడు. ఆ భీమసేనుడి కంటే మించిన వాడు పరమాత్మ. కాబట్టి ఘనంత ప్రజాస్వ అతి నిర్ఘృణ ప్రభో, అతి నిర్ఘృణ, ఏమాత్రము దయా అనేటువంటిది లేకుండా హే ప్రభో, కృష్ణ ప్రభో, ఘనంత ప్రజా, మా ప్రజల్ని మేమే ఇబ్బంది పెట్టుకున్నాం, మా రాజ్యాల్ని మేమే ఇక్కట్ల పాలు చేసుకున్నాం. మృత్యుం పురస్త్వా విగణయ్య దుర్మదా, ఎంత దుర్మదంతో మేము ప్రవర్తించామంటే, దుర్మదాహ
మదాంధులమై ప్రవర్తించామంటే, ఎంత మదంతో ప్రవర్తించామంటే, మృత్యుం పురస్తా అవిగణయ్య. ఈ ఒక్క పదాన్ని జాగ్రత్తగా విడదీస్తుంటే ఈ రెండు అక్షరాల మధ్యలో ఆ అనే అక్షరం వస్తుంది. అవిగణయ్య అంటే లెక్క చేయకుండా, గణించడం అంటే లెక్కించడం. అవిగణయ్య అనే పదం వస్తుంది. అంటే ఏమాత్రము నిన్ను లెక్క పెట్టకుండా, నీవు మా ఎదురుకుండా ఉన్నప్పటికీ ఇంతమంది రాజుల్ని జయించాం కదా, ఇంతమంది దగ్గరికి వెళ్ళాం కదా. రేపలలో ఈ విధంగా పిల్లవాడు కృష్ణ పరమాత్ముడు పుట్టాడు, బృందావనంలో పెరుగుతున్నాడు, మధురని స్వాధీనం చేసుకున్నాడు, ఆ తర్వాత ద్వారకని ఈ విధంగా సృష్టించుకున్నాడు అన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలా లేదా, కనీసం చూడాలనే లేదా? ఈ విధంగా నువ్వు మా కళ్ళ ముందు పురస్తాత్ అనే పదం పెట్టారు. అందుకే పురస్తాత్ అంటే మా ముందు మా మధ్యలో తిరుగుతున్నప్పటికీ కూడా నిన్ను లెక్క పెట్టలేదయ్యా, మా కర్మ ఆ విధంగా ఉంది. ఎందుకనంటే పైన కారణం చెప్పారు. మదం, శ్రీమదంతో పుట్టుమిట్టాడుతున్నటువంటి మేము మా మధ్యలో నువ్వు తిరిగి మా మధ్యలో పుట్టి పెరుగుతున్నప్పటికీ కూడా మిమ్మల్ని లెక్క పెట్టలేదయ్యా. ఎట్లాంటి నిన్ను లెక్క పెట్టలేదు? మృత్యుం, సమస్తమైనటువంటి ప్రపంచానికి విశ్వానికి కాలస్వరూపుడు అయినటువంటి నిన్ను మేము లెక్క పెట్టాం. మృత్యు అంటే అది. మృత్యు అంటే కాలమే. కాలుడు అంటారు. ఎవరినైనా సంహరించగలరు. కేవలం ఈ ప్రాణి ఆ ప్రాణి అని కాదు, సమస్తమైనటువంటి దాన్ని కూడా లయం చేసుకోగలిగినటువంటి పరమ మృత్యువైనటువంటి కాలస్వరూపుడు అయినటువంటి నిన్ను ఎదురుకుండా పెట్టుకుని గుర్తించలేక ఇన్ని సంవత్సరాలు వృధా చేశాం. ఇప్పుడు నీ దర్శన భాగ్యంతో కళ్ళు తెరుచుకున్నాయి స్వామి, కనువిప్పు కలిగింది. తయేవ కృష్ణాద్య గభీర రంహస దురంత వీర్యేణ విచాలితా శ్రియః కాలేన తన్వా భవతోనుకంపయా వినష్టదర్పాశ్చరణౌ స్మరామతే. తయేవ కృష్ణ అద్య గభీర రంహస. హే కృష్ణ, ఓ కృష్ణ, అద్య ఈరోజు, పూర్వం గర్వించి ఉన్నటువంటి వాళ్ళం మేము, కరెక్టే, మదంతో గర్వించి ఉన్న వాళ్ళం. కానీ ఇప్పుడు అద్య, నేడు అద్భుతమైనటువంటి నీ యొక్క స్వరూపం ఏదైతే ఉంటుందో ఆ కాలంతో సమానమైనటువంటి ఆ స్వరూపం, దురంత వీర్యేణ విచాలితా శ్రియ. మా సంపదలు మొదలైనటువంటివన్నీ కూడా కోల్పోయాం, రాజ్యాలు కోల్పోయాం, మా స్థితి అధికారం ఏమీ లేదు. ఇప్పుడు ఏమైంది? గర్వం, అహంకారం అంతా తొలగిపోయింది. ఎప్పుడైతే జరాసంధుడు బంధించాడో అప్పుడే ఇంతమంది రాజుల యొక్క గర్వము ఒక్కసారిగా ఉన్మీలనమైపోయింది, పెకలించి వేయబడిపోయింది, తీసివేయబడిపోయింది. ఇప్పుడు ఎవరిని స్మరిస్తున్నారు వాళ్ళందరూ? భవతో అనుకంపయ. ఆ పెకలించడం కూడా, ఆ గర్వము మదము అహంకారం అన్ని ఒక్కసారిగా తీయటం కూడా అవతః అనుకంపయ, నీ యొక్క అనుగ్రహం వలనే. అనుకంప అంటే దయ, జాలి. నీవు మా మీద కురిపించినటువంటి అనుగ్రహం వలన మాత్రమే కలిగింది. ఎట్లాంటి నీవు? కాలేన తన్వా, కాలస్వరూపుడుమైనటువంటి నీ వలన మాకు ఈ విధమైనటువంటి అనుగ్రహం కలిగింది స్వామి. ఇప్పుడు మేమందరం వినష్ట దర్పాశ్చ రణౌ స్మరామతే. వినష్ట దర్పా, దర్పము అహంకారము మొదలైనటువంటివన్నీ నష్టమైపోయినాయి. ఇప్పటిదాకా ఉన్న అహంకారము మదము ఐశ్వర్యం గర్వం అంతా నష్టమైపోయి మనసు ప్రశాంతతతో ఉండి ఆకారాగార బంధనాలలో కూర్చుని చెప్పి శ్రీకృష్ణ నామస్మరణ చేసుకుంటూ కృష్ణ జన్మస్థానం దగ్గరే కారాగారంలో అక్కడే భగవంతుని యొక్క పాదపద్మాన్ని స్మరించుకుంటూ ఉండటం వల్ల వాళ్ళ తపస్సు ఫలించి ఈ విధంగా స్వామి వారి దర్శనం కలిగింది. కాబట్టి ఇప్పుడు కూడా తే చరణౌ స్మరామ. తే చరణౌ స్మరామ అంటే నీ యొక్క చరణముల్నే స్మరిస్తున్నాం, నీ పాద పద్మాలనే స్మరిస్తున్నాం స్వామి అని చెప్పి రాజులందరూ వేడుకుంటున్నారు అక్కడ. ఆ తర్వాత అథో న రాజ్యం మృగతృష్ణిరూపితం దేహేన శశ్వత్ పతతారుజాంబువ ఉపాసితవ్యం స్పృహయామహే విభో క్రియాఫలం ప్రేత్య చ కర్ణరోచనం అంటూ వేడుకుంటున్నారు. అథోన రాజ్యం మృగతృష్ణిరూపితం. మృగతృష్ణిరూపితం రాజ్యం, ఎండమావులు లాంటి ఆ రాజ్యాలు ఐశ్వర్యాలు మొదలైనటువంటి. దేహేన శశ్వత్పతతారుజాంబువ, అశాశ్వతమైనటువంటి దేహాలు. దేహేన శశ్వత్పతత. శశ్వత్పతత అంటే శాశ్వతంగా పడిపోయేటువంటివి, ఎందుకు పనికిరానటువంటివి అని అర్థం అక్కడ. అటువంటిది. రుజాం భువ. రుజాం అనేటువంటి కొత్త పదం ఇస్తారు. రుజాం అంటే రోగాలు, అనేకమైనటువంటి అనారోగ్యాలు, రోగాలు,
వాటికి భువ అనే పదానికి అర్థం ప్రాదుర్భువ, అంటే రోగాలకి ప్రాదుర్భవమైనటువంటి, రోగాలకి స్థానమైనటువంటి అని అంటారు. అనారోగ్యాలకి స్థానమైనటువంటి ఈ శరీరం, ఈ దేహం ఏదైతే ఉందో అటువంటి దేహం శాశ్వతమా? కాదే, అశాశ్వతం. అట్లాంటి అశాశ్వతమైనటువంటి శశ్వత్పతత, ఎప్పుడో ఒకప్పుడు పడిపోయేటువంటి ఈ అనారోగ్యాలకి నిలయమైనటువంటి ఈ దేహం చేత, ఈ దేహాన్ని పెట్టుకుని నేను మహారాజుని, నేను అందగాడిని, నా అధికారం అని చెప్పేసి ఇన్నాళ్ళు జెండమావుల్లో పరిగెత్తి, రాజ్యం లేదు, భోగం లేదు. ఇప్పుడు ఉపాసించదగినటువంటిది ఏదో అది ఉపాసిస్తున్నాను. ఏమిటంటే నీ చరణ పద్మాలు, నీ చరణ పాద పద్మాలని స్మరించాలి అనేటువంటి స్పృహ ఇప్పుడు కలిగింది, మాకు బుద్ధి వచ్చింది. ఉపాసితవ్యం స్పృహయామహే విభో, హే ప్రభో. విభో, విభో అనే ఒక్క శబ్దానికే ఓ ప్రభో అనేటువంటి, అంటే అంతా వ్యాపించినటువంటి వాడిని విభుడు అంటారు. సమస్తమంతా విశ్వమంతా వ్యాపించినటువంటి వాడిని విష్ణువు అన్నట్టుగా, అలాగే విభో హే ప్రభు. ఉపాసితవ్యం, ఉపాసన చేయదగినటువంటిది ఉపాసితం. ఏమిటి? స్పృహయామహే, ఇప్పటికి మేము స్మరించాం. ఇప్పటికి స్పృహ వచ్చింది. ఇన్నాళ్ళు జీవితం వృధా అయిపోయిన తర్వాత ఇప్పుడు మాకు స్పృహలోకి వచ్చింది. దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి. పట్టుకోవలసింది పాదపద్మాలు, విడిచిపెట్టవలసింది మిగతావన్నీ. కంటికి కనిపించేవన్నీ వదిలేయాలి, కంటికి కనిపించినటువంటి నీ స్వరూపాన్ని పట్టుకోవాలి. దేన్ని పట్టుకోవాలో అది ఇప్పుడు తెలిసింది. క్రియాఫలం ప్రేత్య చ కర్ణరోచనం. క్రియాఫలం. ఈ క్రియాఫలం అంటే, క్రియ అంటేనే పని. మనం ఏ కర్మ అయితే చేస్తున్నామో ఆ కర్మకి సరి అయినటువంటి ఫలమైనటువంటి స్వర్గలోకంలో మనం అనుభవించేటువంటి రకరకాలైన సుఖభోగాలు ఏవైతే ఉంటాయో ఆ సుఖభోగాలే ఫలం. క్రియాఫలం అంటే ప్రేత్య, అది ఈ లోకమైనా అవ్వచ్చు, పరలోకమైన. ఇహ పరలోకాలలో మనం అనుభవించేటువంటి స్వర్గ సుఖాలే క్రియాఫలాలు. అది మంచికి ఉంటుంది, చెడుకి ఉంటుంది. ఇవన్నీ కూడా కర్ణరోచనం, కేవలం చెవులకి చెప్పుకోవడానికి ఇంపుగా ఉంటుందే తప్ప, ఎంత బాగుందో ఈ రోజు చేసా అని చెప్పి ఇంద్రియాలకి సుఖంగా ఉంటుందే తప్ప, ఇవే శాశ్వతం. ఇవన్నీ అశాశ్వతం. శాశ్వతం ఏమిటంటే ఉపాసితవ్యం స్పృహయా. ఇప్పుడు పట్టుకోవాల్సింది ఏంటో ఇప్పుడు మాకు స్పృహలోకి వచ్చింది మహాప్రభు. ఇప్పుడు అసలైనటువంటిది నీ పాదపద్మాలు, ఆ దివ్య దర్శన మంగళ స్వరూపాన్ని నువ్వు మాకు చూపించావయ్యా అంటూ కళ్ళు తెలుసుకున్నారు సాధులందరూ కూడా. తమ్న సమాదిశోపాయం ఏన తే చరణాబ్జయో స్మృతిర్యథా న విరమేదపి సంసరతామిహ. న సమాదిశోపాయం. కాబట్టి ఈ సంసారంలో భ్రమించేటువంటి వాళ్ళందరికీ కూడా నీ చరణాలే దిక్కు. అట్లాంటి నీ చరణాలని ఉపాసించేటువంటి, నీ చరణాలనే నిరంతరము గుర్తించి స్మరించేటువంటి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు స్వామి, ఇంకేం అక్కర్లమా, నీవే ఆ దారి చూపించు అంటూ వేడుకుంటున్నారు ఈ శ్లోకంలో. తమ్న సమాదిశ ఉపాయం. ఈ సమాదిశ అనే ఒక పదంలో సం ఆదిశ అంటే ఆజ్ఞాపించు, చక్కగా నువ్వే ఆజ్ఞాపించు, నువ్వే ఆదేశించు. ఏమి ఆదేశించాలి? ఉపాయం. ఒక ఉపాయాన్ని చూపించు, నువ్వే ఒక దారి చూపించు. ఎట్లాంటి దారి చూపించాలి? ఇప్పుడు చూసామే, నీ దర్శన భాగ్యం కలిగిందే, నీ చరణాలను చూసామే. ఏనతే చరణ అబ్జయో, నీ చరణ పద్మాలని ఇప్పుడు దర్శించుకున్నటువంటిది ఇది నిత్యము స్మరించుకుని స్మరణలోకి వచ్చి ఇవి తప్ప మిగతా అన్య పదార్థాలేవి గుర్తు రాకుండా ఉండేటి ఉపాయం ఏదన్నా ఉంటే నువ్వే చెప్పు. ఆ ఉపాయం ఇప్పుడు మనము చేస్తున్నది అదే ఉపాయం. ఈ సమయం ఇప్పుడు ఈ విధంగా కూర్చోకపోతే మనం ఎన్ని రకాలుగా తిరుగుతూ ఉంటాం బయట. స్వామివారి యొక్క నామ సంకీర్తన చేసుకుంటూ ఒక అరగంట ఇదిగో ఈ విధంగా కాస్త 10 మంది కూర్చుని ఏదో సత్సంగంలో కూర్చున్నాం కానీ, లేకపోతే ఈ పాటికి మనం ఎక్కడ ఉండేవాళ్ళం. కాబట్టి ఆ భగవంతుడి యొక్క చరణ పద్మాలని పట్టుకునేటువంటి ఉపాయాన్ని ఆలోచించి, ఇట్లా మనం మెలకుతో ఉన్నప్పుడు ఉండేటువంటి సమయం అంతా కూడా నిరంతరం ఈ విధంగా సాధన చేసుకునేటువంటి మార్గం ఆలోచించుకోవాలి. మనలో చాలా మంది ఆ విధంగా రోజుకి కొన్ని గంటల తరపున, దాదాపు 5-6 గంటల తరపున ఈ విధంగా భగవత్ స్మరణలో గడుపుతున్నటువంటి పుణ్యాత్ములు ఉన్నారు. అది ఒక నిరంతరమైన సాధనే చెప్పాలంటే.
వాళ్ళు నిత్య కార్యక్రమాలతో పాటుగా గృహ కార్యక్రమాలు, గృహస్థుడి ధర్మాన్ని పాటిస్తూ మిగతా సమయం అంతా కూడా ఈ విధమైనటువంటి సత్కాలక్షేపంతో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళ సమయం ఇది అని. అయితే ఎక్కడ జరుగుతున్నది పొరపాటు అంటే, ఎన్నేళ్ల తర్వాత మనం ప్రారంభించాం ఈ సాధన అనేటువంటిది అక్కడ వచ్చింది పొరపాటు. ఈ సాధన ఎన్నాళ్ళకి మనం ప్రారంభించాం? ఇప్పుడు మనం ఎల్కేజీలో ఉన్నట్టు లెక్క. 70 ఏళ్ళకి మనం ప్రారంభించామంటే. అదే మనం 18 ఏళ్ళకి ప్రారంభించామంటే అప్పుడు మనం 10th క్లాస్‌లోనో ఇంటర్మీడియట్‌లో ఆ స్థాయికి వచ్చినట్టు మనం ఈ సాధనలో. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నటువంటి యోగులకి కూడా సాధించలేనటువంటి స్వామివారి యొక్క పాద పద్మాలను ఇప్పుడు ఆ రాజులందరూ కూడా దర్శనం చేసుకున్నారు. కాబట్టి ఏనతే చరణాబ్జయోహో, ఏ ఉపాయంతో అయితే నీ చరణ పాద పద్మాలని నిత్యము మేము స్మరించుకుంటామో, స్మృతిర్ యథా నా విరమేదపి, ఎక్కడా విరామం లేకుండా వాటిని గుర్తు పెట్టుకుని నిరంతరము సాధన చేసుకుంటూ ఉంటామో, సంతత రత ఇహ, రతాం అంటే ఆసక్తి, సంతత రతాం, నిరంతరము నీ పాద పద్మాల మీదే ఆశ కలిగి వాటి మీదే రమించేటువంటి మనసుతో నీ పాదాన్ని సేవించుకునేటువంటి భాగ్యాన్ని మాకు కలిగింది, ఆ బుద్ధిని మాకు ప్రసాదించి దాని ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు స్వామి, ఇంకా మాకేం అక్కర్లా అంటూ వేడుకుంటున్నారంటే దాని అర్థం సర్వదా శరణాగతిలో ఉన్నారు రాజులందరూ. ఆ శరణాగతిని చూసుకుంటూ అద్భుతమైనటువంటి శ్లోకరత్నం ఇది, మంత్రరాజం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అద్భుతమైనటువంటి మంత్రరాజం ఇది. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటిది ఏదైతే మంత్రరాజం ఉందో అట్లాంటిది ఇది భగవతానికి పరమాత్మని ఉపాసన చేసుకునేటువంటి మంత్రరాజం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని ప్రణత క్లేశనాశాయ, క్లేశనాశాయ అంటే కష్టాలను తొలగించేటువంటి వాడు. ఒకసారి నమస్కారం చేస్తే చాలా ఆయనకి. ప్రణత క్లేశనాశాయ అంటే నమస్కరించినటువంటి వాడు, ప్రణత ఒకసారి నమస్కారం చేసినటువంటి సాధకుడికి వాడి యొక్క కష్టాలని నశింప చేయగలిగినటువంటి గోవిందాయ నమో నమః, అటువంటి గోవిందుడికి నమో నమః అంటూ వేడుకుంటున్నారు రాజులందరూ. ఈ విధంగా అలా శిరస్సు మీద చేతులు పెట్టుకుని కృష్ణాయ వాసుదేవ మంత్రరాజును చదివేటప్పటికి వెంటనే స్వామివారు అనుగ్రహించేశారండి. ఎంత అద్భుతమైనటువంటి దివ్యమంగళ శ్లోకాలు కూడా ఆ శ్రీమద్ భాగవతం. ఇదంతా ఈ విధంగా స్తోత్రం చేసుకుని రాజులు శ్రీకృష్ణ పరమాత్ముని ప్రసన్నం చేసుకోవటం. తర్వాత శ్రీసుక ఉవాచ, ఆ విధంగా సంస్తూయమానో భగవాన్ రాజభిర్ ముక్తబంధనై తానాహ కరుణస్తాత శరణ్య లక్ష్మయా గిర. ఆ విధంగా రాజభిహి అంటే రాజుల చేత, ముక్తబంధనై ముక్త బంధనై బంధనముల నుంచి ముక్త విడిపించబడినటువంటి, జరాసుందరి కారాగార బంధనాల నుంచి విడిపించబడినటువంటి రాజులందరూ కూడా ఆ సమూహం అంతా కూడా ఈ విధంగా భగవంతుని స్తోత్రం చేస్తే సంస్తూయమాన, అలా స్తుతించబడినటువంటి భగవాన్ శ్రీకృష్ణ ప్రభు తాన్ ఆహా, తాన్ ఆహా ఆ రాజులందరితో ఆహా ఈ విధంగా పలుకుతున్నాడు. ఎట్లా? కరుణ, కరుణాన్వితమైనటువంటి హృదయంతో, శ్లక్ష్ణయాగిరా శరణుకోటి అయినటువంటి ఆ రాజులతో, మధురమైనటువంటి వాక్కులతో, గిర అంటే శబ్దములు వాక్కులు, అటువంటి వాక్కులతో శ్రీకృష్ణ ప్రభు వాళ్ళతో ఏమంటున్నాడు అనేది రేపు మనం ప్రారంభిస్తాం. అంతవరకు ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్కారం. శ్రీ గురు. శ్రీమద్ భాగవతంలో దశమస్కందంలో 73వ అధ్యాయం చెప్పుకుంటున్నా. ఈ అధ్యాయంలో రాజులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని స్తుతించడం, అది కూడా జరాసంధుడి యొక్క చెర నుంచి విడిపించబడిన తర్వాత వారి యొక్క మనోభావాలని స్వేచ్ఛగా శ్రీకృష్ణ పరమాత్మకి తెలియజేసుకుంటూ, నీ మాయతోనే మేము ఈ విధంగా భ్రమిస్తున్నాము, లోకంలో లోకులందరూ రాజులందరూ కూడా నీ మాయ వశం చేత ఈ విధంగా ఉన్నారు ప్రభు. అలాగే నీ అనుగ్రహాన్ని పొందినటువంటి వారు ఈ సంసార చక్రం నుండి బయటపడగలుగుతున్నారని చెప్పి
స్వామిని స్తుతిస్తున్నారు, వేడుకుంటున్నారు. ఆ శ్లోకాలు నేడు మనం చూద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పూర్వపాఠంలో మనం ఈ 73వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం. 9 శ్లోకాలు 10 శ్లోకాల వరకేనే. నైనం నాథాన్వసూయామో మాగధం మధుసూదన అనుగ్రహో యద్భవతో రాజ్ఞాం రాజ్యచ్యుతిర్విభో. మగధరాజు అయినటువంటి జరాసంధుని మీద మేమేమి అసూయ చూపించటం లేదు, ఈర్ష్యా ద్వేషాలు చూపించటం లేదు మహానుభావ. అనుగ్రహో యద్భవతో రాజ్ఞాం రాజ్యచ్యుతిర్విభో. రాజుల యొక్క రాజ్యము యొక్క చ్యుతి అంటే రాజ్య భ్రష్టత్వం అనేటువంటిది కూడా యద్భవతః అనుగ్రహ ఏవ, నీ యొక్క అనుగ్రహం వలన మాత్రమే కలుగుతుంది. అది పట్టాలన్నా విడువాలన్నా, పట్టు విడుపు అంతా భగవంతుడి చేతిలో ఉంటుందంతే. సంసార బంధం పట్టాలన్నా, అధికారం పట్టాలన్నా, ఐశ్వర్యం రావాలన్నా, రాజ్య పదవి రావాలన్నా అది నీ చేతిలోనే ఉంది. రాజ్యచ్యుతి రాజ్య భ్రష్టం కలగాలన్నా అది నీ అనుగ్రహంలోనే, నీ చేతిలోనే ఉంది. అయితే ఇక్కడ మేము మమ్మల్ని ఇంత కష్టాల పాలు చేసినటువంటి జరాసంధుని మీద మాకు ఎటువంటి ఈర్ష్యా ద్వేషాలు లేవు. ఒకవేళ అసలు వాళ్ళ మనసులో గనక కోపం అనేటువంటిది ఇంకా ఉంటే ఈ అరిషడ్వర్గాలు పోయేంత వరకు వాళ్ళకి మోక్షం అనేది కలగదు. కాబట్టి అరిషడ్వర్గాలు ఇప్పుడు అతని మీద మాకు ఎటువంటి ద్వేషం లేదు, పైగా ఇంకా ప్రేమ ఉంది. ఎందుకని అంటే జరాసంధుడి మీద ప్రేమ ఎందుకుంది వీళ్ళకంటే అతను బంధించబట్టి కదా మాకు ఈ విధమైనటువంటి నీ యొక్క అనుగ్రహం కలిగింది, నీ దర్శన భాగ్యం కలిగింది అని చెప్పి వాళ్ళు పరమానందవర్తులయ్యారు. ఈ శ్లోకంలో 2 అర్థాలు ఉన్నటువంటివి మనం పూర్వపాఠంలో మనం వివరించుకున్నాం. రాజైశ్వర్య మదోన్నద్ధో నశ్రేయో విందతే నృపః త్వన్మాయా మోహితో నిత్యా మన్యతే సంపదోచలాః. రాజ ఐశ్వర్య మదోన్నద్ధో, ఐశ్వర్య మదగర్వంతో ఉన్నటువంటి సమస్తమైనటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో శ్రేయో విందతే నృపః, శ్రేయ న విందతే, వాళ్ళకి ఎటువంటి శ్రేయస్సు అనేటువంటిది కలగదు. ఐశ్వర్య గలం చేత ఉన్నటువంటి మహారాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శ్రేయ అనే పదానికి అర్థం శుభము మంగళము, దాన్నే మోక్షం అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఐశ్వర్య అధికార గర్వంతో ఉంటారో వాళ్ళకి ఇంకా మోక్షం ఎలా వస్తుంది? అహంకారం అనేది అసలు ఉండకూడదు. అరిషడ్వర్గాల్ని జయించి ఉండాలి, ఇంద్రియాల్ని నిగ్రహించి ఉంటే అప్పుడు ఏదైనా ఒక మెట్టు ఎక్కినట్టు వాడు సాధనలో. ఇవన్నీ ఉన్నటువంటి వాడు ఇంకా సాధనలో ఇంకా ఎల్కేజీలో ఉన్నట్టే. కాబట్టి నశ్రేయో విందతే, అటువంటి వారికి ఇంకా శ్రేయస్సు ఎలా కలుగుతుంది? ఇంకా మోక్షం అసలు కలగనే కలగదు. అయితే ఇటువంటి రాజులందరూ, ఈ ఐశ్వర్య మదోన్నతులైనటువంటి రాజులందరూ కూడా త్వన్మాయా మోహితో అనిత్యామన్యతే సంపదోచలాః, కేవలం నీ మాయతోనే ఈ మానవులందరూ కూడా సంపదలే శాశ్వతం అని చెప్పి స్థిరాలని చెప్పి భావిస్తున్నారు స్వామి. సంపదో అచలాహ మన్యతే, ఈ సంపదలు అనేటువంటివి, అధికారాలు అనేటువంటివి మనం అంతకుముందే చెప్పుకున్నాం. ఏమిటయ్యా అంటే యవ్వనము, ధనము, అధికారము, ఐశ్వర్యము, ఈ 4టిలో ఏ ఒక్కడున్నా మనిషి సర్వనాశనం అయిపోతాడు. యవ్వనం ఉన్నా సరే నాశనం, అధికారం ఉన్నా సరే, లేకపోతే అవివేకం ఉన్నా నాశనం. యవ్వనం ధన సంప్రాప్తి ప్రభుత్వం అవివేకత ఏకైకమపి అనర్థాయ కిము యత్ర చతుష్టయం అంటారు సుభాషితాలు.
మంచి యవ్వనంగా ఉన్నటువంటి వాడు, సుందరాంగుడు అయినటువంటి వాడు, వాడికి నేను ఇంత అందంగా ఉన్నాను కదా, నేను ఇంత ఈ విధంగా ఉన్నాను కదా అనేటువంటి అహంకారం అనేటువంటిది వాడి లోపల ఉండిపో. ధనం ఉన్నా అంతే, అధికారం ఉంటే ఇంకా చెప్పక్కల్లా, అవివేకం ఉన్నా చెప్పక్కల్లా, ఒక్కటున్నా నాశనం అయిపోతాడు. కొంతమందిలో 4 ఉంటాయి. అలాంటి వాడు ఇంకా నాశనం అవ్వక ఏముంటుంది, తప్పకుండా భ్రష్టు పడిపోతాడు. ఇవన్నీ త్వన్మాయామోహితో అనిత్యాహ, ఇవన్నీ నీ మాయామోహంతోనే అనిత్యమైనటువంటి వీటిని, ఇటువంటి సంపదల్ని అనిత్యాహ అని పదం ఉండాలి. అశాశ్వతమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ సంపదలన్నిటిని కూడా ఏమని భావిస్తున్నాడు, ఇవన్నీ నిత్యం అని చెప్పి మన్యతే భావిస్తున్నాడు. ఇవే శాశ్వతం కదా, ఈ సంపదలే నిత్యము, ఈ అధికారాలే శాశ్వతమైనవని చెప్పి ఈ రాజులందరూ, మానవులందరూ ఎందుకు అనుకుంటున్నారంటే ఇదంతా నీ మాయ, నువ్వు చేస్తున్నటువంటి మాయ. నువ్వు ఎలా అయితే మనుషులు ఈ విధంగా ఆడాలి అని సంకల్పిస్తావో ఆ విధంగా ఆడుతున్నారు. మృగతృష్ణ అందరూ మోక్షం సాధించేస్తే ఇంకేముంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, శక్తి ఉంటుంది, మాయా ఉంటుంది. ఆ మాయని అధిగమించి శక్తి లోపలికి వచ్చేటువంటి సాధకులు చాలా అరుదుగా ఉంటారు. ఈ మాయలో పడి కొట్టుకుని, ఈ సంసార భవబంధాల్లో కొట్టుకుని అలా చిక్కుకుని పరిభ్రమించేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు సామాన్యులు. వీళ్ళు సామాన్యులు, వీళ్ళు సాధకులు, అంతే తేడా. తన్మాయామోహితో నిత్యా మన్యతే. అశాశ్వతమైనటువంటి ఈ సంసారము, ఐశ్వర్యం అంతా కూడా ఇవి శాశ్వతం అని చెప్పి ఈ రాజులందరూ భ్రమిస్తున్నారు. వాళ్ళలో మేము వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళమైన. అవన్నీ మృగతృష్ణలు. ఓ చిన్న పిల్లవాడు ఎండమావులు చూసి ఏమనుకుంటాడో ఆ విధంగా మేము ఇన్నాళ్ళు అనుకున్నామని చెప్పి రాజులు ఇక్కడ పరమాత్మని సంబోధిస్తూ చెప్తున్నారు. పైన చెప్పినటువంటి భావాన్ని ఒక ఉదాహరణతో చెప్తున్నారు ఇక్కడ. మృగతృష్ణాం యథాబాల మన్యంత ఉదకాశయం ఏవం వైకారికీం మాయామయుక్త వస్తు చక్షతే. మృగతృష్ణాం యథాబాల, యథా ఏ విధంగా అయితే బాలుడైనటువంటి వాడు అంటే అల్పజ్ఞానం కలిగిన వాడు, మూర్ఖుడు లేకపోతే చిన్న పిల్లవాడైనటువంటి వాడు మృగతృష్ణను చూసి, ఎండమామను చూసి ఉదకాశయం మన్యంత, ఇక్కడ ఏదో నీళ్ళకి సంబంధించినటువంటి జలాశయం ఉందని చెప్పి ఏ విధంగా అయితే భ్రమిస్తూ ఉంటాడో, భావిస్తూ ఉంటాడో, అదేవిధంగా ఏవం వైకారికి మాయా. వైకారికం అంటే వికారము సంబంధించినటువంటిది వైకారికం అనమాట. ఏమిటా వికారాలు? శబ్దాది వికారాలు, సంసారము, భవబంధాలు మొదలైనటువంటివి. ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి మన ఇంద్రియ సంబంధమైనటువంటి వికారాలు, మనోవికారాలు ఏవైతే, చిత్త వికారాలు ఏవైతే కలుగుతున్నాయో అవన్నీ కూడా మాయాయుక్త, మాయాం అయుక్త. ఈ పదాన్ని విడదీస్తారండి. మాయాం అయుక్త వస్తు చక్షతే. అయుక్త అనే పదం ఉంది చూసారా, ఈ అయుక్త అనే పదానికి అర్థం వివేకము లేనటువంటి వాళ్ళు అని అర్థం. బుద్ధి లేనటువంటి వాళ్ళు, వివేకం లేనటువంటి వాళ్ళు, సంపదలే శాశ్వతము, ఐశ్వర్యములే శాశ్వతము అనుకునేటువంటి వివేకం లేనటువంటి వాళ్ళు ఇగో పైన చెప్పినటువంటి ఆ వికారాలు ఏవైతే ఉన్నాయో ఆ వికారాలకి లోనుపడి ఈ మాయామయ ప్రపంచంలో పడిపోయి సత్యమైనటువంటి వస్తువుగా చెప్పుకుంటారు. వస్తు చక్షతే. ఇక్కడ వస్తు చక్షతే, వస్తు అనే పదానికి అర్థం ఇక్కడ సత్యమైనటువంటి వస్తువుగా, అదే శాశ్వతమైనటువంటి వస్తువుగా చక్షతే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఆ చక్షతే, చక్షతే అంటే చెప్పుకునుట అని అర్థం. అంటే వాళ్ళు ఎదురుకుండా చూసిన, వాళ్ళు కంటికి కనిపించినటువంటి ప్రతి వస్తువు అశాశ్వతం. ఏది శాశ్వతం కాదు, మన కంటికి కనిపించేది, దృష్టి గోచరమైంది ఏది శాశ్వతం కాదు. కానీ అటువంటి వస్తువులు సత్యమైనటువంటి వస్తువులుగా ఆ చక్షతే చెప్పుకుంటూ ఉంటారు. ఇదంతా దేని వలన? తన్మాయా మోహిత, నీ మాయ వల్ల జరుగుతున్నటువంటి భ్రమ. ఈ సంసార భవబంధాల నుంచి బయటపడాలి అంటే ఒక శక్తి కావాలి. ఆ శక్తి కావాలి అంటే సాధన కావాలి. ఆ సాధన ఇన్నాళ్ళు వీళ్ళు కారాగారంలో స్వామి యొక్క పాదపద్మాల్ని స్మరిస్తూ 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 ఉంటే ఆ పుణ్యము ఫలించి ఇప్పుడు వాళ్ళు బంధనాల నుంచి విముక్తులయ్యారు. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దివ్య దర్శన, చతుర్భుజాలతో స్వామి వారి దర్శనం చేసుకునేంత పరిపాకానికి వచ్చింది వాళ్ళ యొక్క తపస్సు. అందువలన స్వామి ఆ విధంగా అనుగ్రహించారు. అప్పటిదాకా భీమసేనుడికిను అర్జునుడికి మామూలుగా ద్విభుజుడిగా ఉన్నటువంటి, 2 భుజాలతో కనిపించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పుడు వీళ్ళందరికీ కూడా 20,000 మంది, 20,800 రాజులకి, అంతమందికి కూడా చతుర్భుజాలతో దర్శనమిచ్చాడు స్వామి.
కాబట్టి వయం పురా శ్రీమదనష్టదృష్టయో జిగీషయాస్య ఇతరేతర స్పృధ గ్రంథ ప్రజాస్వ అతి నిర్ఘృణా ప్రభో మృత్యుం పురస్వా విగణయ్య దుర్మదా. వయం పురా, ఇప్పటిదాకా నీ యొక్క మాయ వలన రాజులందరూ ఇలా ఉంటారు, అలా ఉంటారు, ప్రజలు ఇలా ఉంటారు అని చెప్పి ఇక్కడికి వచ్చేటప్పటికి మేము కూడా పూర్వం అలాగే ఉన్నాం అని చెప్పుకుంటూ రాజులు సమర్థించుకుంటున్నారు. మేం చేసింది తప్పే, ఇంతకాలం మేం చేసింది తప్పే, మేము కూడా అదే భ్రాంతిలో ఉన్నామని చెప్పి ఒప్పుకుంటున్నారు ఇక్కడ మహారాజులందరూ కూడా. అక్కడ ఆ 20,800 మంది రాజులు చెప్పుకుంటున్నారు. వయం పురా శ్రీ మద నష్టదృష్టయో, శ్రీమదన అనకూడదు అక్కడ, శ్రీమద లక్ష్మీదేవి యొక్క మదంతోను, ఐశ్వర్య మదంతోను, అధికార మదంతోను, నష్ట దృష్టయో, చూడవలసిన వస్తువుని చూడకుండా నష్టపోయాం. కాలం వృధా అయిపోయింది. ఇంక వెనక్కి తిరిగి చూస్తుంటే కాలం ఏమొస్తుంది? కాబట్టి నష్ట దృష్టయో అంటే మా దృష్టి చూడవలసినటువంటి వస్తువుని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూడకుండా నష్టం అయిపోయింది మా శాశ్వతం, మా జీవితం అంతా. ఎందుకంటే ఇదిగో ఈ మదం, ఆ పొరలు కమ్మేసే, అలా మోహం అనేటువంటి పొరలు కమ్మి శ్రీమద లక్ష్మి ఐశ్వర్యం అనేటువంటి మదంతో మేము ఈ విధంగా కొట్టుకుని జిగీషయాస్య ఇతరేతర స్పృధ. జిగీషయ అంటే గెలవాలనేటువంటి కోరికని జిగీష అంటారు. ఒక పక్క రాజ్యాన్ని గెలవాలి, ఇంకా ఐశ్వర్యం వచ్చింది, సరిపోలా, ఇంకో పక్క రాజ్యాన్ని, ఇంకో పక్క రాజ్యాన్ని, ఆ రాజ్యాన్ని, ఈ రాజుని, అందరినీ కొల్లగొట్టాలి అనేటువంటి, ఒకళ్ళ మీద ఒకళ్ళని జయించాలనేటువంటి ఈష కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని జిగీష అంటారు. జిగీష, జయితుం ఇచ్ఛ, జిగీష జయించాలనేటువంటి కోరికతో ఇతరేతర స్పృధ, ఇతర స్పృధ, ఇతరేతర స్పృధ అంటే ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూ ఈ రాజుని, పక్క రాజుని, మరొక రాజుని, ఇంకో రాజ్యాన్ని కబలించి ఐశ్వర్య మదమత్తంతో అలా ఇన్నాళ్ళు మేము కొట్టుమిట్టాడుతూ మా అధికార గర్వంతో సమయమంతా వృధా చేసుకున్నాం. వయసు పోయింది, అయిపోయింది. జరాసంధుడు తెచ్చి మిమ్మల్ని మించిన వాడిని నేను అని చెప్పేసి మా అధికారాన్ని, మా బలాన్ని అనగదొక్కేసి వాడు ఒక్కసారి చెరసాలలో పెట్టి అంతమందిని తీసుకొచ్చి ఒక్కసారి గుంపులో గుహలో పెట్టి, సొరంగంలో పెట్టేటప్పటికి ఇంతమంది రాజులు ఒకసారి నోటి మీద వేలేసుకుని మనకంటే మించిన వాడు ఒకడున్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ అహంకారం ఏమైపోయింది, వీళ్ళ గర్వం ఏమైపోయింది, ఇప్పటిదాకా వీళ్ళు అనుకున్నటువంటి ఆ మదమంతా పోయినట్టే కదా. ఇప్పుడు ఏమైంది? వాళ్ళకి వాళ్ళు తెలుసుకున్నారు ఇది అశాశ్వతము, ఈ బలము అహంకారము అనేటువంటిది ఒకప్పుడు ఉన్నది, ఒకప్పుడు లేదు, కాబట్టి ఇది అశాశ్వతము. ఇప్పుడు అర్థమైంది. మనల్ని మించిన వాడు ఒకడు ఉంటాడు, ఈ జరాసంధుని మించిన వాడు ఇంకోటి ఉన్నాడు, వచ్చేసాడు భీమసేనుడు. ఆ భీమసేనుడి కంటే మించిన వాడు పరమాత్మ. కాబట్టి ఘ్నంత ప్రజాస్వ అతి నిర్ఘృణ ప్రభో, అతి నిర్ఘృణ, ఏమాత్రము దయా అనేటువంటిది లేకుండా హే ప్రభో, కృష్ణ ప్రభో, ఘ్నంత ప్రజా, మా ప్రజల్ని మేమే ఇబ్బంది పెట్టుకున్నాం, మా రాజ్యాల్ని మేమే ఇక్కట్ల పాలు చేసుకున్నాం. మృత్యుం పురస్త్వా విగణయ్య దుర్మదా, ఎంత దుర్మదంతో మేము ప్రవర్తించామంటే, దుర్మదాహ మదాంధులమై ప్రవర్తించామంటే, ఎంత మదంతో ప్రవర్తించామంటే, మృత్యుం పురస్తా అవిగణయ్య, ఈ ఒక్క పదాన్ని జాగ్రత్తగా విడదీస్తుంటే ఈ 2 అక్షరాల మధ్యలో ఆ అనే అక్షరం వస్తుంది. అవిగణయ్య అంటే లెక్క చేయకుండా, గణించడం అంటే లెక్కించడం. అవిగణయ్య అనే పదం వస్తుంది. అంటే ఏమాత్రము నిన్ను లెక్క పెట్టకుండా, నీవు మా ఎదురుకుండా ఉన్నప్పటికీ ఇంతమంది రాజుల్ని జయించాం కదా, ఇంతమంది దగ్గరికి వెళ్ళాం కదా. రేపలలో ఈ విధంగా పిల్లవాడు కృష్ణ పరమాత్ముడు పుట్టాడు, బృందావనంలో పెరుగుతున్నాడు, మధురని స్వాధీనం చేసుకున్నాడు, ఆ తర్వాత ద్వారకని ఈ విధంగా సృష్టించుకున్నాడు అన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలా లేదా, కనీసం చూడాలనే లేదా? ఈ విధంగా నువ్వు మా కళ్ళ ముందు, పురస్తాత్ అనే పదం పెట్టారు. అందుకే పురస్తాత్ అంటే మా ముందు, మా మధ్యలో తిరుగుతున్నప్పటికీ కూడా నిన్ను లెక్క పెట్టలేదయ్యా, మా కర్మ ఆ విధంగా ఉంది. ఎందుకనంటే పైన కారణం చెప్పారు, మదం, శ్రీమదంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మేము మా మధ్యలో నువ్వు తిరిగి మా మధ్యలో పుట్టి పెరుగుతున్నప్పటికీ కూడా మిమ్మల్ని లెక్క పెట్టలేదయ్యా. ఎట్లాంటి నిన్ను లెక్క పెట్టలేదు? మృత్యుం, సమస్తమైనటువంటి ప్రపంచానికి, విశ్వానికి కాలస్వరూపుడు అయినటువంటి నిన్ను మేము లెక్క పెడతాం. మృత్యు అంటే అది, మృత్యు అంటే కాలమే, కాలుడు అంటారు. ఎవరినైనా సంహరించగలదు. కేవలం ఈ ప్రాణి ఆ ప్రాణి అని కాదు,
సమస్తమైనటువంటి దాన్ని కూడా లయం చేసుకోగలిగినటువంటి పరమ మృత్యువైనటువంటి కాలస్వరూపుడమైనటువంటి నిన్ను ఎదురుకుండా పెట్టుకుని గుర్తించలేక ఇన్ని సంవత్సరాలు వృధా చేశాం. ఇప్పుడు నీ దర్శన భాగ్యంతో కళ్ళు తెరుచుకున్నాయి స్వామి, కనువిప్పు కలిగింది. తయేవ కృష్ణాద్య గభీర రంహసా దురంత వీర్యేణ విచాలితా శ్రియః కాలేన తన్వా భవతోనుకంపయా వినష్టదర్పాశ్చరణౌ స్మరామతే. త ఏవ కృష్ణ తయేవ కృష్ణ అద్య గభీర రంహస. హే కృష్ణ, ఓ కృష్ణ, అద్య ఈరోజు, పూర్వం గర్వించి ఉన్నటువంటి వాళ్ళం మేము, కరెక్టే, మదంతో గర్వించి ఉన్న వాళ్ళం, కానీ ఇప్పుడు అద్య, నేడు అద్భుతమైనటువంటి నీ యొక్క స్వరూపం ఏదైతే ఉంటుందో ఆ కాలంతో సమానమైనటువంటి ఆ స్వరూపం. దురంత వీర్యేణ విచాలితా శ్రియ. మా సంపదలు మొదలైనటువంటివన్నీ కూడా కోల్పోయాం, రాజ్యాలు కోల్పోయాం, మా స్థితి అధికారం ఏమీ లేదు. ఇప్పుడు ఏమైంది? గర్వం, అహంకారం అంతా తొలగిపోయింది. ఎప్పుడైతే జరాసంధుడు బంధించాడో అప్పుడే ఇంతమంది రాజుల యొక్క గర్వము ఒక్కసారిగా ఉన్మీలనమైపోయింది, పెకలించి వేయబడిపోయింది, తీసివేయబడిపోయింది. ఇప్పుడు ఎవరిని స్మరిస్తున్నారు వాళ్ళందరూ? భవతో అనుకంపయ. ఆ పెకలించడం కూడా, ఆ గర్వము, మదము, అహంకారం అన్ని ఒక్కసారిగా తీయటం కూడా భవత అనుకంపయ, నీ యొక్క అనుగ్రహం వలనే. అనుకంప అంటే దయ, జాలి. నీవు మా మీద కురిపించినటువంటి అనుగ్రహం వలన మాత్రమే కలిగింది. ఎట్లాంటి నీవు? కాలేన తన్వా, కాలస్వరూపుడుమైనటువంటి నీ వలన మాకు ఈ విధమైనటువంటి అనుగ్రహం కలిగింది స్వామి. ఇప్పుడు మేమందరం వినష్ట దర్పాశ్చ రణౌ స్మరామతే. వినష్ట దర్పా, దర్పము, అహంకారము మొదలైనటువంటివన్నీ నష్టమైపోయినాయి, నష్టమైపోయినాయి. ఇప్పటిదాకా ఉన్న అహంకారము, మదము, ఐశ్వర్యం, గర్వం అంతా నష్టమైపోయి మనసు ప్రశాంతతతో ఉండి ఆ కారాగార బంధనాలలో కూర్చుని చెప్పి శ్రీకృష్ణ నామస్మరణ చేసుకుంటూ, కృష్ణ జన్మస్థానం దగ్గరే కారాగారంలో అక్కడే భగవంతుని యొక్క పాదపద్మాన్ని స్మరించుకుంటూ ఉండటం వల్ల వాళ్ళ తపస్సు ఫలించి ఈ విధంగా స్వామి వారి దర్శనం కలిగింది. కాబట్టి ఇప్పుడు కూడా తే చరణౌ స్మరామ. తే చరణౌ స్మరామ అంటే నీ యొక్క చరణముల్నే స్మరిస్తున్నాం, నీ పాద పద్మాలనే స్మరిస్తున్నాం స్వామి అని చెప్పి రాజులందరూ వేడుకుంటున్నారు అక్కడ. అథ, ఆ తర్వాత, అథో న రాజ్యం మృగతృష్ణిరూపితం దేహేన శశ్వత్ పతతారుజాంబువ ఉపాసితవ్యం స్పృహయామహే విభో క్రియాఫలం ప్రేత్య చ కర్ణరోచనం అంటూ వేడుకుంటున్నారు. అథోన రాజ్యం మృగతృష్ణిరూపితం. మృగతృష్ణిరూపితం రాజ్యం, ఎండమావులు లాంటి ఆ రాజ్యాలు, ఐశ్వర్యాలు మొదలైనటువంటి. దేహేన శశ్వత్పతతారుజాంబువ, అశాశ్వతమైనటువంటి దేహాలు. దేహేన శశ్వత్పతత. శశ్వత్పతత అంటే శాశ్వతంగా పడిపోయేటువంటివి, ఎందుకు పనికిరానటువంటివి అని అర్థం అక్కడ. అటువంటిది. రుజాం భువ. రుజాం అనేటువంటి కొత్త పదం ఇస్తారు. రుజాం అంటే రోగాలు, అనేకమైనటువంటి అనారోగ్యాలు, రోగాలు, వాటికి భువ. భువ అనే పదానికి అర్థం ప్రాదుర్భువ, అంటే రోగాలకి ప్రాదుర్భవమైనటువంటి, రోగాలకి స్థానమైనటువంటి అని అర్థం. అనారోగ్యాలకి స్థానమైనటువంటి ఈ శరీరం, ఈ దేహం ఏదైతే ఉందో అటువంటి దేహం శాశ్వతమా? కాదే, అశాశ్వతం. అట్లాంటి అశాశ్వతమైనటువంటి శాశ్వత్ పతత, ఎప్పుడో ఒకప్పుడు పడిపోయేటువంటి ఈ అనారోగ్యాలకి నిలయమైనటువంటి ఈ దేహం చేత, ఈ దేహాన్ని పెట్టుకుని నేను మహారాజుని, నేను అందగాడిని, నా అధికారం అని చెప్పేసి ఇన్నాళ్ళు జెండమావుల్లో పరిగెత్తి, రాజ్యం లేదు, భోగం లేదు. ఇప్పుడు ఉపాసించదగినటువంటిది ఏదో అది ఉపాసిస్తున్నాను. ఏమిటంటే నీ చరణ పద్మాలు, నీ చరణ పాద పద్మాలని స్మరించాలి అనేటువంటి స్పృహ ఇప్పుడు కలిగింది, మాకు బుద్ధి వచ్చింది. ఉపాసితవ్యం స్పృహయామహే విభో. హే ప్రభో, విభో. విభో అనే ఒక్క శబ్దానికే ఓ ప్రభో అనేటువంటి, అంటే అంతా వ్యాపించినటువంటి వాడిని విభుడు అంటారు. సమస్తమంతా, విశ్వమంతా వ్యాపించినటువంటి వాడిని విష్ణువు అన్నట్టుగా, అలాగే విభో, హే విభో, హే ప్రభు. ఉపాసితవ్యం, ఉపాసన చేయదగినటువంటిది. ఉపాసితం ఏమిటి? స్పృహయామహే. ఇప్పటికి మేము స్మరించాం, స్పృహ, ఇప్పటికి స్పృహ వచ్చింది.
ఇన్నాళ్ళు జీవితం వృధా అయిపోయిన తర్వాత ఇప్పుడు మాకు స్పృహలోకి వచ్చింది. దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి. పట్టుకోవలసింది పాదపద్మాలు, విడిచిపెట్టవలసింది మిగతావన్నీ. కంటికి కనిపించేవన్నీ వదిలేయాలి. కంటికి కనిపించినటువంటి నీ స్వరూపాన్ని పట్టుకోవాలి. దేన్ని పట్టుకోవాలో అది ఇప్పుడు తెలిసింది. క్రియాఫలం ప్రేత్య చ కర్ణరోచనం. కర్మ క్రియాఫలం. ఈ క్రియాఫలం అంటే, క్రియ అంటేనే పని. మనం ఏ కర్మ అయితే చేస్తున్నామో ఆ కర్మకి సరి అయినటువంటి ఫలమైనటువంటి స్వర్గము, స్వర్గలోకంలో మనం అనుభవించేటువంటి రకరకాలైన సుఖభోగాలు ఏవైతే ఉంటాయో ఆ సుఖభోగాలే ఫలం. క్రియాఫలం అంటే ప్రేత్య, అది ఈ లోకమైన అవ్వచ్చు, పరలోకమైన అవ్వచ్చు. ఇహ పరలోకాలలో మనం అనుభవించేటువంటి స్వర్గ సుఖాలే క్రియాఫలాలు. అది మంచికి ఉంటుంది, చెడుకి ఉంటుంది. అటువంటివన్నీ కూడా, ఇవన్నీ కూడా కర్ణరోచనం, కేవలం చెవులకి చెప్పుకోవడానికి ఇంపుగా ఉంటుందే తప్ప, బా ఎంత బాగుందో ఎంత బాగుందో ఈ రోజు ఇచ్చేసి అచ్చేసి అని చెప్పి ఇంద్రియాలకి సుఖంగా ఉంటుందే తప్ప, అబ్బే ఇవే శాశ్వతం. ఇవన్నీ అశాశ్వతం. శాశ్వతం ఏంటంటే ఉపాసితవ్యం స్పృహయ. ఇప్పుడు పట్టుకోవాల్సింది ఏంటో ఇప్పుడు మాకు స్పృహలోకి వచ్చింది మహాప్రభు. ఇప్పుడు అసలైనటువంటిది నీ పాదపద్మాలు. ఆ దివ్య దర్శన మంగళ స్వరూపాన్ని నువ్వు మాకు చూపించావయ్యా అంటూ కళ్ళు తెలుసుకున్నారు రాజులందరూ కూడా. తం నః సమాదిశోపాయం, తం నః సమాదిశోపాయం ఏన తే చరణాబ్జయోః స్మృతిర్యథా న విరమేదపి సంసరతామిహ. తం న సమాదిశోపాయం. కాబట్టి ఈ సంసారంలో భ్రమించేటువంటి వాళ్ళందరికీ కూడా నీ చరణాలే దిక్కు. అట్లాంటి నీ చరణాల్ని ఉపాసించేటువంటి, నీ చరణాలనే నిరంతరము గుర్తించి స్మరించేటువంటి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు స్వామి, ఇంకేం అక్కర్లమా, నీవే ఆ దారి చూపించు అంటూ వేడుకుంటున్నారు ఈ శ్లోకంలో. తమ్న సమాదిశ ఉపాయం. ఈ సమాదిశ అనే ఒక పదంలో సం ఆదిశ అంటే ఆజ్ఞాపించు. చక్కగా నువ్వే ఆజ్ఞాపించు, నువ్వే ఆదేశించు. ఏమో ఆదేశించాలి? ఉపాయం. ఒక ఉపాయాన్ని చూపించు, నువ్వే ఒక దారి చూపించు. ఎట్లాంటి దారి చూపించాలి? ఇప్పుడు చూసామే, నీ దర్శన భాగ్యం కలిగిందే, నీ చరణాలను చూసామే. ఏనతే చరణ అబ్జయో, నీ చరణ పద్మాలని ఇప్పుడు దర్శించుకున్నటువంటిది ఇది నిత్యము స్మరించుకుని స్మరణలోకి వచ్చి ఇవి తప్ప మిగతా అన్య పదార్థాలేవి గుర్తు రాకుండా ఉండేటి ఉపాయం ఏదన్నా ఉంటే నువ్వే చెప్పు. ఆ ఉపాయం ఇప్పుడు మనము చేస్తున్నది అదే ఉపాయం. ఈ సమయం ఇప్పుడు ఈ విధంగా కూర్చోకపోతే మనం ఎన్ని రకాలుగా తిరుగుతూ ఉంటాం బయట. స్వామివారి యొక్క నామ సంకీర్తన చేసుకుంటూ ఒక అరగంట ఇదిగో ఈ విధంగా కాస్త 10 మంది కూర్చుని ఏదో సత్సంగంలో కూర్చున్నాం కానీ, లేకపోతే ఈ పాటికి మనం ఎక్కడ ఉండేవాళ్ళం. కాబట్టి ఆ భగవంతుడి యొక్క చరణ పద్మాల్ని పట్టుకునేటువంటి ఉపాయాన్ని ఆలోచించి ఇట్లా మనం మెలకువతో ఉన్నప్పుడు ఉండేటువంటి సమయం అంతా కూడా నిరంతరం ఈ విధంగా సాధన చేసుకునేటువంటి మార్గం ఆలోచించుకోవాలి. మనలో చాలా మంది ఆ విధంగా రోజుకి కొన్ని గంటల తరపున, దాదాపు 5-6 గంటల తరపున ఈ విధంగా భగవత్ స్మరణలో గడుపుతున్నటువంటి పుణ్యాత్ములు ఉన్నారు. అది ఒక నిరంతరమైన సాధనే చెప్పాలంటే. వాళ్ళు నిత్య కార్యక్రమాలతో పాటుగా గృహ కార్యక్రమాలు, గృహస్థుడి ధర్మాన్ని పాటిస్తూ మిగతా సమయం అంతా కూడా ఈ విధమైనటువంటి సత్కాలక్షేపంతో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళ సమయం ఇది అని. అయితే ఎక్కడ జరుగుతున్నది పొరపాటు అంటే, ఎన్నేళ్ల తర్వాత మనం ప్రారంభించాం ఈ సాధన అనేటువంటిది అక్కడ వచ్చింది పొరపాటు. ఈ సాధన ఎన్నాళ్ళకి మనం ప్రారంభించాం? ఇప్పుడు మనం ఎల్కేజీలో ఉన్నట్టు లెక్క. 70 ఏళ్ళకి మనం ప్రారంభించామంటే, అదే మనం 18 ఏళ్ళకి ప్రారంభించామంటే అప్పుడు మనం 10th క్లాస్లోనో ఇంటర్మీడియట్ లో ఆ స్థాయికి వచ్చినట్టు మనం ఈ సాధనలో. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నటువంటి యోగులకి కూడా సాధించలేనటువంటి స్వామివారి యొక్క పాద పద్మాలను ఇప్పుడు ఆ రాజులందరూ కూడా దర్శనం చేసుకున్నారు. కాబట్టి ఏనతే చరణాబ్జయో, ఏ ఉపాయంతో అయితే నీ చరణ పాద పద్మాలని నిత్యము మేము స్మరించుకుంటామో, స్మృతిర్ యథా నా విరమేదపి, ఎక్కడా విరామం లేకుండా వాటిని గుర్తు పెట్టుకుని నిరంతరము సాధన చేసుకుంటూ ఉంటామో, సంతత రత ఇహ. రతం అంటే ఆసక్తి. సంతత రతం, నిరంతరము నీ పాద పద్మాల మీదే ఆశ కలిగి వాటి మీదే రమించేటువంటి మనసుతో నీ పాదాన్ని సేవించుకునేటువంటి భాగ్యాన్ని మాకు కలిగించు, ఆ బుద్ధిని మాకు ప్రసాదించు, దాని ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు స్వామి, ఇంకా మాకేం అక్కర్లా అంటూ వేడుకుంటున్నారంటే దాని అర్థం
సర్వదా శరణాగతిలో ఉన్నారు రాజులందరూ. ఆ శరణాగతిని చూసుకుంటూ అద్భుతమైనటువంటి శ్లోక రత్నం ఇది మంత్రరాజం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అద్భుతమైనటువంటి మంత్రరాజం ఇది. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటిది ఏదైతే మంత్రరాజం ఉందో అట్లాంటిది ఇది భాగవతానికి పరమాత్మని ఉపాసన చేసుకునేటువంటి మంత్రరాజం ఇది. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని ప్రణత క్లేశనాశాయ. క్లేశనాశాయ అంటే కష్టాలను తొలగించేటువంటి వాడు. ఒకసారి నమస్కారం చేస్తే చాలా ఆయనకి. ప్రణత క్లేశనాశాయ అంటే నమస్కరించినటువంటి వాడు. ప్రణత ఒకసారి నమస్కారం చేసినటువంటి సాధకుడికి వాడి యొక్క కష్టాలని నశింప చేయగలిగినటువంటి గోవిందాయ నమో నమః. అటువంటి గోవిందుడికి నమో నమః అంటూ వేడుకుంటున్నారు రాజులందరూ ఈ విధంగా. అలా శిరస్సు మీద చేతులు పెట్టుకుని కృష్ణాయ వాసుదేవ ఆ మంత్రరాజును చదివేటప్పటికి వెంటనే స్వామివారు అనుగ్రహించేశారండి. ఎంత అద్భుతమైనటువంటి దివ్యమంగళ శ్లోకాలు అవన్నీ కూడా ఆ శ్రీమద్ భాగవతం. ఇదంతా ఈ విధంగా స్తోత్రం చేసుకుని రాజులు శ్రీకృష్ణ పరమాత్ముని ప్రసన్నం చేసుకోవటం. తర్వాత శ్రీసుక ఉవాచ. ఆ విధంగా సంస్తూయమానో భగవాన్ రాజభిర్ముక్తబంధనై తానాహ కరుణస్తాత శరణ్య లక్ష్మయా గిర. ఆ విధంగా రాజభిహి అంటే రాజుల చేత, ముక్తబంధనై ముక్త బంధనై బంధనముల నుంచి ముక్త విడిపించబడినటువంటి, జరాసుందరి కారాగార బంధనాల నుంచి విడిపించబడినటువంటి రాజులందరూ కూడా ఆ సమూహం అంతా కూడా ఈ విధంగా భగవంతుని స్తోత్రం చేస్తే సంస్తూయమాన అలా స్తుతించబడినటువంటి భగవాన్ శ్రీకృష్ణ ప్రభు తాన్ ఆహా తాన్ ఆహా ఆ రాజులందరితో ఆహా ఈ విధంగా పలుకుతున్నాడు. ఎట్లా? కరుణాన్వితమైనటువంటి హృదయంతో శ్లక్ష్ణయా గిరా శరణుకోటి అయినటువంటి ఆ రాజులతో మధురమైనటువంటి వాక్కులతో, గిర అంటే శబ్దములు వాక్కులు, అటువంటి వాక్కులతో శ్రీకృష్ణ ప్రభు వాళ్ళతో ఏమంటున్నాడు అనేది రేపు మనం ప్రారంభిస్తాం. అంతవరకు ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్కారం.